యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ సృష్టిస్తున్న సంచలనాలు ఇప్పుడప్పుడే కంప్లీట్ అయ్యేవి కావని విషయం కనిపిస్తూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర 5 రోజుల వరకు కుమ్మేసుకునే అరుదైన ఛాన్స్ని పక్కగా ఉపయోగించుకుంది జనతా గ్యారేజ్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించడంతో ఇండస్ట్రీ టాప్ 5లోకి ఈ సినిమా ఎంటర్ కావడం పెద్ద కష్టం కాదనే విషయం అర్థమైపోతుంది. ఇంతకీ పెద్ద సక్సెస్ ను అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తుంది యూనిట్. విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టగా ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఈ శనివారం అంటే సెప్టెంబర్ 10వ తేదీనే జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్ గ్రౌండ్ లెవెల్లో జరగనుండగా దీనికి సినిమా యూనిట్ మొత్తం హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తక్కువ రివ్యూలకు అతీతంగా విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాడు ఎన్టీఆర్. వాస్తవానికి జనతా గ్యారేజ్ మూవీలో కాసిన్ని లోటుపాట్లున్న కాస్టింగ్ తో పాటు సినిమాలో ఉన్న భారీతనం, ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల టేకింగ్ ఆ లోపాలను ఓవర్కమ్ చేసేశాయి. చాలా నెలల తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు బారులు తీరేలా చేసిన సినిమా జనతా గ్యారేజ్ అనడంలో సందేహాలు అక్కర్లేదు. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.